Hi friends, how are you? Hope you are doing well and welcome back to vashista360. ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే the difference between used to and would. యాక్చువల్గా ఆల్రెడీ వుడ్ అనే ఒక వీడియో చేశాను. వుడ్ మీద చాలా విస్తృతంగా డిస్కస్ చేశాను. బట్ చాలామంది ఈ వుడ్కి యూజ్డ్ టుకి మధ్యన డిఫరెన్స్ తెలియట్లేదు. ఈ వుడ్ని యూజ్డ్ టుని ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో కొంచెం ఇంకా వివరంగా చెప్పండి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో దాని మీద కంప్లీట్గా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి, రెండింటికి మధ్యన ఉన్నటువంటి తేడా ఏంటో చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, యూజ్డ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని, వుడ్ అంటే కూడా ఒకప్పుడు చేసేవాడిని అనే మీనింగే వస్తుంది. చూడండి ఇక్కడ రాశాను బాక్స్ లో, ఒకప్పుడు చేసేవాడిని. బేసికల్ గా గ్రామర్ బుక్స్ లో మనకు ఈ రెండింటికి అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, యూజ్డ్ టు దేని గురించి చెప్తుంది అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే ఒకప్పుడు లేదా గతంలో అలవాటుగా చేసే పనులకు, అలవాటుగా చేసిన పని లేదా పనులకు మనం ఉపయోగిస్తాం. మరి వుడ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? వుడ్ కూడా గతంలో ఒకప్పుడు అలవాటుగా చేసిన పనులు లేదా పనిని చేస్తాము. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ చిన్న డిఫరెన్స్ ఏంటంటే మరీ డీప్గా గ్రామర్కి వెళ్ళినప్పుడు మాత్రమే అది మనకు అవసరం ఉంటుంది. ఆ చిన్న డిఫరెన్స్ లేకుండా కూడా మీరు మాట్లాడితే ఈ యూజ్డ్ టు వుడ్ని ఆల్టర్నేట్గా ఉపయోగించి మాట్లాడొచ్చు. ఇందులో ఎలాంటి తేడా ఉండదు. బట్ ఇంకా స్పెసిఫిక్గా మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి, మీరు డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. చూడండి, గతంలో అలవాటుగా చేసే పని లేదా పనులు. ఈ వుడ్ అంటే గతంలో మళ్ళీ రిపీటెడ్గా ఏదైనా ఒక యాక్షన్ మళ్ళీ రిపీటెడ్గా చేసిన పనులకు మనం వుడ్ని ఉపయోగిస్తాం. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, చాలా శ్రద్ధగా వినాలి. వీడియోని చివరి వరకు చూస్తే మీకు వుడ్కి చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అంటే వుడ్ని ఒక డిజైరబిలిటీ చెప్పినప్పుడు, ఒక ఆకాంక్షను తెలియజేసినప్పుడు చెప్పొచ్చు. వుడ్ని ఒక ఇఫ్ కండిషన్, ఇంప్రాబబుల్ కండిషన్స్ చెప్పినప్పుడు చెప్పొచ్చు. వుడ్ ద్వారా ఒక విష్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు చెప్పగలవచ్చు. వుడ్ ద్వారా ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ చెప్పొచ్చు. వుడ్ ద్వారా మనము ఇండైరెక్ట్ స్పీచ్ని కన్వర్ట్ చేసినప్పుడు చెప్పొచ్చు. వుడ్ని ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఉపయోగిస్తాము. వుడ్ ఈస్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ హెల్పింగ్ వర్బ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంతకుముందు చేసిన వీడియోలో చాలా వివరంగా వివరించాను. ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కదా, వినండి. యూజ్డ్ టు ఉపయోగించినప్పుడు టైం రిఫరెన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఐ యూజ్డ్ టు ప్లే, ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్, ఐ యూజ్డ్ టు లివ్ ఇన్ వైజాగ్, ఐ యూజ్డ్ టు గో టు కాలేజ్. ఐ యూజ్డ్ టు అంటే దాని అర్థం ఏమవుతుంది? అతను ఒకప్పుడు చేస్తుండేవాడు అని దాని అర్థం. ఇప్పుడు హీ యూజ్డ్ టు యాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఉన్నారు, ఆయన గురించి చెప్పినప్పుడు హీ యూజ్డ్ టు యాక్ట్ ఇన్ మూవీస్, హీ యూజ్డ్ టు బీ ఏ చైల్డ్ ఆర్టిస్ట్ అని ఇలా చెప్పొచ్చు అన్నట్టు. అయితే దీనికి టైం రిఫరెన్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఒకప్పుడు చేసేవాడు అని దానికి అర్థమవుతుంది. బట్ వుడ్ కేసులో అలా ఉండదు. ఎందుకు అంటే వుడ్ని గతంలో చేసేవాడినే ఉపయోగించవచ్చు, ప్రస్తుతం ఏదైనా చేస్తున్న పనులకి కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇఫ్ కండిషన్ వచ్చినప్పుడు దీన్ని ఉపయోగిస్తాము. నేనే పక్షిని అయితే ఈ ప్రపంచం మొత్తం చుట్టి వస్తానని చెప్పాలనుకోండి, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పి ఈ రకంగా చెప్తాం. నేనే ప్రైమ్ మినిస్టర్ని అయితే నేను మన దేశాన్ని బాగా అభివృద్ధి చేస్తానని చెప్పాలనుకోండి, ఇఫ్ ఐ వర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఐ వుడ్ డెవలప్ ద కంట్రీ అని రకంగా చెప్తాం అన్నట్టు. అంటే ప్రజెంట్లో చెప్పినప్పుడు కూడా వుడ్ని ఉపయోగించాలి. ఫ్యూచర్లో అంటే ఇమీడియట్ ఫ్యూచర్కి కూడా మనము వుడ్ని ఉపయోగించవచ్చు. విల్లుకి పాస్ట్ ఫామ్ లాంటిది వుడ్ కాబట్టి ఇమీడియట్ ఫ్యూచర్కి కూడా మనం ఉపయోగించవచ్చు. ఐ వుడ్ మీట్ యూ సూన్, ఐ వుడ్ మీట్ యూ షార్ట్లీ అని ఈ రకంగా అంటాం కదా. సో విల్లుకి బదులు వుడ్ కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ వుడ్ని ఎగ్జాక్ట్గా ఎలా ఉపయోగించాలనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు వుడ్కి టైం రిఫరెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ ఇంటూ పెట్టాను, టైం రిఫరెన్స్ లేకపోయినా ఏం కాదని, ఇక్కడ మాత్రం టైం రిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలని దాని అర్థం. ఇదేమో పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్, మరి ఇది పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ కాదా అంటే ఇది కూడా పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ కిందకే వస్తుంది. కాకపోతే ఇంకా స్పెసిఫిక్గా మనం వెళ్ళినప్పుడు పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్. తెలుగులో రెండు మీనింగ్స్ చేంజ్ ఉండవు, బట్ ఇక్కడ టైం రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా అంటే ఇన్ హిస్ చైల్డ్హుడ్, లేకపోతే ఇన్ మై చైల్డ్హుడ్, ఇన్ మై కాలేజ్ డేస్, వెన్ ఐ వాజ్ వర్కింగ్, వెన్ వీ వర్ ప్లేయింగ్, వెన్ వీ వర్ ఇన్ అవర్ కాలేజ్ డేస్ అని చెప్పి ఒక టైం రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ టైం రిఫరెన్స్ ఇచ్చినప్పుడు వుడ్కి ఒక సంపూర్ణమైనటువంటి పూర్తి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. వీడియోని పూర్తిగా చూస్తే
చివరిలో మీకు ఇంకా కొన్ని అప్లికేషన్స్ చెప్తాను. హీ యూజ్డ్ టు గో టు స్కూల్. ఇలా టైం రిఫరెన్స్ లేకపోయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకుంది ఏంటి, అతను ఒకప్పుడు బడికి వెళ్తుండేవాడు, స్కూల్కి వెళ్తుండేవాడు అని దాని అర్థం వస్తుంది అక్కడ. ఇక్కడ హీ వుడ్ స్విమ్ వెరీ వెల్ ఇన్ హిస్ చైల్డ్హుడ్, స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను చూడండి. ఇక్కడ ఇన్ హిస్ చైల్డ్హుడ్ టైం రిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి, టైం రిఫరెన్స్ లేకపోయినా ఏం కాదు. షీ యూజ్డ్ టు లివ్ ఇన్ వైజాగ్. షీ వుడ్ లివ్ ఇన్ వైజాగ్ అని చెప్పడానికి ఉండదు, ఈ వుడ్ బదులు యూజ్డ్ టు ఉండాలి. ఏంటంటే ఎక్కడైనా ఉన్నాను అని చెప్పడానికి, అక్కడ ఆ ప్రదేశంలో నివసిస్తున్నామని చెప్పడానికి, ఆ గతంలో నివసిస్తూ ఉండేవాళ్ళం అని చెప్పడానికి యూజ్డ్ టునే ఉపయోగించాలి. షీ యూజ్డ్ టు లివ్ ఇన్ వైజాగ్. ఆమె వైజాగ్లో నివసిస్తూ ఉండేది. ఐ యూజ్డ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఒకప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునే వాడిని అని చెప్పాలనుకోండి. ఇన్ మై కాలేజ్ డేస్ ఐ యూజ్డ్ టు లెర్న్ ఇంగ్లీష్. మరి టైం రిఫరెన్స్ ఇవ్వకపోయినా ఏం కాదు, బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా టైం రిఫరెన్స్ ఇవ్వాలి. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ వుడ్ రీడ్ కామిక్ బుక్స్. నేను నా బాల్యంలో కథల పుస్తకాలను చదువుతుండే వాడిని అని చెప్పడానికి ఈ రకంగా చెప్తుంటాము. ఇక్కడ చూడండి, దే యూజ్డ్ టు వర్క్ 14 hours a day టు కంప్లీట్ ద టార్గెట్. వారు టార్గెట్ ని పూర్తి చేయడానికి 14 గంటలు పనిచేస్తూ ఉండేవారు. ఎప్పుడు పనిచేస్తుండేవారు అంటే దాని టైం రిఫరెన్స్ ఇవ్వకపోయినా ఏం కాదు, బట్ టైం రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ టైం రిఫరెన్స్ లేకపోయినా దాని మీనింగ్ అనేది మనకు కన్వే అవుతుంది. బట్ ఇక్కడ అలా ఉండదు. నేను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు సినిమాలు చూస్తుండేవాడిని, రెగ్యులర్గా సినిమాలు చూస్తుండేవాడిని అని చెప్పాలనుకోండి. ఇన్ మై కాలేజ్ డేస్ ఆర్ వెన్ ఐ వాజ్ ఇన్ పీజీ or in my BTech I would watch many movies regularly. అప్పుడు నేను తరచుగా సినిమాలు చూస్తుండేవాడిని కాలేజ్ డేస్లో అని చెప్పడానికి ఈ రకంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మేము లేదా వారు, దే అంటే వారు, వి అంటే మేము, మీరు ఏదైనా యూజ్ చేసుకోండి. వారు సండేస్ రెగ్యులర్గా మీట్ అవుతుండేవారు. వారంతా ఫ్రెండ్స్, ప్రతి సండే వారు రెగ్యులర్గా మీట్ అవుతుండేవారు. వాడు అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అని చెప్పాలనుకోండి, వెన్ దే వర్ వర్కింగ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ దే వుడ్ మీట్ రెగ్యులర్లీ ఆన్ సండేస్ అని రకంగా చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పి మీనింగ్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ టైం రిఫరెన్స్ అవసరం లేదు, ఇక్కడ టైం రిఫరెన్స్ ఇవ్వాలి. ఇదేమో పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్కి, ఇదేమో పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్. ఇవి రెండింటి మధ్యన కొంచెం ఫైన్ లైన్, ఒక సిల్వర్ లైనింగ్ అనేది తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటో మీరు తెలుసుకోవాలి. ఒకవేళ నీకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, సార్ నేను యూజ్డ్ టుకి బదులు వుడ్ యూజ్ చేస్తా, వుడ్కు బదులు యూజ్డ్ టు ఉపయోగిస్తా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, స్పోకెన్ ఎబిలిటీస్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో మిమ్మల్ని ఎవరు పట్టుకొని ఇలా ఎందుకు మాట్లాడావు అని అడగరు. నేను హామీ ఇస్తున్నాను, ఇది మిస్టేక్ అయితే కాదు. ఆల్టర్నేట్గా ఉపయోగించినంత మాత్రాన అది మిస్టేక్ అయితే కాదు. గ్రామటికల్గా అది కరెక్టే, గ్రామటికల్గా మిస్టేక్ కాదు. బికాస్ డోంట్ డిగ్ టూ మచ్ గ్రామర్, బికాస్ దట్ ఈస్ నథింగ్ బట్ డిగ్గింగ్ అవర్ గ్రేవ్. మనం అనవసరంగా ఎక్కువ గ్రామర్ నేర్చుకున్నా కూడా మనము ఆ కన్ఫ్యూజన్లో మాట్లాడలేము. కాబట్టి యూ కెన్ యూజ్ ఆల్టర్నేటివ్లీ, బట్ స్పెసిఫిక్గా మీకు తెలియాలి కాబట్టి ఈ వుడ్ని, యూజ్డ్ని ఎక్కడ నేర్చుకోవాలో చెప్పే ప్రయత్నం చేశాను. అండ్ ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఇస్తాను వుడ్కు సంబంధించి, అవేంటో చెప్తాను చూడండి. అప్లికేషన్స్ ఏంటంటే, ఇఫ్ కండిషన్స్ అయితే అని చెప్తుంటాం కదా, ఆ ఇఫ్ కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఉపయోగిస్తాము. ఇఫ్ ఐ వర్ ఏ కింగ్, నేను రాజునైతే, ఐ వుడ్ డొనేట్ మై వెల్త్, ఐ వుడ్ డొనేట్ మై వెల్త్. నేను రాజునైతే నా ఆస్తి మొత్తము, నా సంపద మొత్తము దానం చేస్తాను అని చెప్తున్నాము. అంటే ఇది ప్రజెంట్లో ఉంది చూడండి. ఇక్కడ ఒకప్పుడు చేసేవాడిని కాదు ఇక్కడ. ఓకే, సో ఈ ఇంప్రాబబుల్ కండిషన్, నేను ప్రైమ్ మినిస్టర్ని అయితే, ఇఫ్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ డెవలప్, డొనేట్ ప్లేస్లో డెవలప్ అని పెట్టండి. ఐ వుడ్ డెవలప్ మై నేషన్ ఆర్ మై కంట్రీ అని ఇట్లా రాయండి. మీరు ఏదైనా తీసుకోండి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేను బర్డ్ అయితే ఐ వాజ్ ఏ బర్డ్ అని రావాలి కదా. ఐ వర్ ఎందుకు వస్తుందంటే ఇఫ్ వచ్చినప్పుడు వర్రే వస్తుంది. ఇది ఒక కొత్త పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇఫ్ కండిషన్స్ వచ్చినప్పుడు, ఇంప్రాబబుల్ కండిషన్స్ చెప్పినప్పుడు మళ్ళీ పూర్తిగా చెప్తాను. ఐ వుడ్ ఫ్లై ఆల్ ఓవర్ ద వరల్డ్, ఐ వుడ్ ఫ్లై హ్యాపీలీ విత్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ. ఈ రకంగా మనము ఇంప్రాబబుల్ కండిషన్స్, ఇఫ్ కండిషన్స్ చెప్పినప్పుడు వుడ్ని ఉపయోగిస్తాము. లేదా
ఇప్పుడు నిన్న మనకి చంద్రయాన్ ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ వాళ్ళు మేము మళ్ళీ ట్రై చేస్తామని అనౌన్స్ చేశారు ఇస్రో. వి విల్ ట్రై ఇట్ అగైన్ అని చెప్పి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఏం చెప్పారు అంటే వి విల్ ట్రై అగైన్ అని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఎవరు చెప్పారు? నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆయన చెప్పారు కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెడ్ దాట్ we would or he would try again. యాక్చువల్లీ ఆయన ఏం చెప్పారు? we will try again అని చెప్పారు. ఆయన ఏం చెప్పారు? we will try again అని చెప్పారు. ఈ will ఏమైంది? would అయింది. నేను చెప్తున్నాను ఆయన చెప్పాడు అని చెప్పి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన సంభాషణ నేను చెప్తున్నాను కాబట్టి will ఏమైంది? ఇక్కడ పాస్ట్ ఫామ్ would అయింది. సో ఈ రకంగా మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా దీన్ని విల్లుని వుడ్ కింద తీసుకొని వుడ్ని వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ మ్యారీ యూ అని చెప్పి ఒక అమ్మాయి చెప్పింది. దాన్ని ఇంటికి వచ్చి అమ్మతో ఇలా చెప్తున్నాము, మామ్ మై గర్ల్ ఫ్రెండ్ సెడ్ దాట్ షీ వుడ్ మ్యారీ మీ. ఆమె ఏం చెప్పింది? ఐ విల్ మ్యారీ యూ అని చెప్పింది. మనం ఏం చెప్తున్నాము? షీ వుడ్ మ్యారీ మీ అని చెప్తున్నాము. సో విల్ ఏమైంది? ఇక్కడ వుడ్ కిందికి వచ్చింది. ఇక్కడ ఏదైనా ఒక స్ట్రాంగ్ డిజైరబిలిటీ చెప్పినప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పాలనుకోండి, ఐ వుడ్ లైక్ టు అని యూజ్ చేయాలి. వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. టు తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో వస్తుంది ఎప్పుడైనా కూడా. ఒక డిజైరబిలిటీ చెప్పినప్పుడు కూడా వుడ్ని ఉపయోగించాలి. లేదా ఈ వుడ్ని ఇంకెప్పుడు ఉపయోగిస్తాము అంటే పొలైట్గా రిక్వెస్ట్ చేసినప్పుడు. పొలైట్గా ఎలా రిక్వెస్ట్ చేయాలి? సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, సార్ ఇది అర్థం కాలేదు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కింద కామెంట్ చేయాలి. మీరు ఎలా చేస్తారు? సార్ అయితే సార్, మేడం అయితే మేడం. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ అని యూజ్ చేయాలి. వుడ్ యూ ప్లీజ్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్. మీ క్వశ్చన్ ఏంటో ఇక్కడ పెట్టాలి. మీరు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అర్థం కాలేదు అని చెప్పాలనుకోండి, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ వన్స్ అగైన్ ఇన్ వన్ మోర్ వీడియో. వుడ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ విత్ మోర్ ఎగ్జాంపుల్స్ అని అడగాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా అడిగినప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్, సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ డూ దిస్ ఆర్ డూ దట్ అని చెప్పి మీ క్వశ్చన్ ఇలా అడగాలి. ఈ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇలా యూజ్ చేస్తాం. సో మిత్రులారా, వుడ్ అంటే గతంలో రిపీటెడ్గా చేసే పనులకు ఉపయోగిస్తాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కామెంట్ చేయండి, అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, మీకోసమే ఉన్నాను నేను చేయడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వశిష్ట360 అనే ఛానల్ కంప్లీట్ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించే ఛానల్, మీకు తెలుసు. సో ఇదంతా కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.